దేవుడి పేరిట మీకు అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ధ్యానించుకుందాము. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించును, భూమి నిరాకారముగా శూన్యముగా నుండును, చీకటి అగాధ జలములపైన కమ్ముకొని ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అయితే దేవుడు ఆత్మ జలముపై అల్లాడుచున్నదట. అయితే ఈ ఒక్క వాక్యమును మనం జ్ఞానించుకుందాము. బైబిల్లోని మొదటి అధ్యాయంలో సృష్టిని ప్రారంభాన్ని గూర్చి వివరిస్తుందన్నమాట. ఈ వాక్యం యొక్క అర్థాన్ని భూమి నిరాకారముగా శూన్యముగా నుండును, సృష్టికి ముందు భూమి ఏ ఆకారము లేకుండా ఖాళీగా ఉంది. అయితే ఒకటి చీకటి అగాధ జలముపై కమ్ముకొని ఉండదు, డార్క్నెస్ అనమాట. ఈ డార్క్నెస్ చీకటిని కమ్ముకొని ఉంది. చుట్టూ దట్టమైన చీకటి అగాధమైన నీరుపై మాత్రమే ఉన్నది. దేవుడు ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఈ దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుంది. దేవుని ఆత్మ సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందు ఆ అలల్లో స్థితుల్లో క్రమాన్ని జీవాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం చేసుకొనవచ్చు. తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు సృష్టి ప్రారంభమైంది. అక్కడి నుంచి మనకు ఆదికాండం నుంచే సృష్టి ప్రారంభించుటకు, దేవుడు ఒక క్రమబద్ధీకరణ చేయుటకు, భూమి ఆకాశాన్ని సృజించుటకు, జీవరాశిని సృజించుటకు, అలాగే ఆకారం లేని దాన్ని ఆకారం కలుగు చేయుటకు, ఏదైనా క్రియేట్నెస్ చేయుటకు అతను సిద్ధంగా ఉన్నాడని ఆదికాండం చెప్తుందన్నమాట. అయితే దేవుడు తండ్రి పలికిన మాటలైతే పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్ముడు దేవుడైన మన తండ్రి, అయితే సృష్టికర్త అయిన తండ్రి ఆత్మ మన పైకి దిగి వచ్చినప్పుడు మనం శక్తిని అందుకుంటాం కదా. అలాగా అపస్తుతులు అప్పట్లోని దేవుడు ఆత్మను పొందుకొని అన్య భాషల్లో ప్రార్థించి ఉన్నారట. దేవుడు ఆత్మ మనం పొందుకున్నప్పుడు శక్తి పొందుకుంటాము. దేవుడు ఒక ఆలోచన కలిగి సృష్టిని కలుగజేసినప్పుడు, అలాగే ఒక ఆలోచన కలిగి మన పట్ల దేవుడు ఎంతో ప్రణాళిక వేసుకుంటారనమాట. ఈ బిడ్డ ఇలాగ ఉండాలి, లేకపోతే ఈ సృష్టి ఇలాగ ఉండాలని అతను ఒక క్రమబద్ధీకరణగా చేసుకుని వెళ్ళి ఉన్నారు. అయితే అపోస్తతుల టైంలో కూడా దేవుడు అద్భుత కార్యములు జరిగించి ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యం దేవుడే ఉండును, ఆయన అది అందు దేవుడి యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. అలాగే యోహానులో ఆ అధ్యాయంలోనే కూడా 14వ వచనం చూడండి. ఆ వాక్యం శరీరధారే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును, తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనము ఆయన మహిమ కనుగొంటిమి. దేవుడి యొక్క మహిమ మనం యోహాను సువార్తలో కూడా కనపరచబడిందంట. ఆది కాండంలోనే కనపరచబడింది, ఇక్కడ యోహానులోనే కనపరచబడింది. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించి ఆత్మని పొందుకుంటామో, ఆత్మ ద్వారా శక్తిని అందుకుంటాం. శక్తిని అందుకున్నప్పుడు ఆ దేవుని స్వరూపంగా మారబట్టుకు అవకాశము మనం పొందుకుంటాం అన్నమాట. దేవుడి స్వరూపంగా మారినప్పుడు దేవుడి వలె మనం ఎలాగా అతను నడిచారో, అతని క్రియలు ఎలాంటియో, అతని ఆలోచనలు ఎలాంటియో అట్టి ఆలోచనతోటి మనం నింపబడతాం అన్నమాట. అయితే అలాగా దేవుడు ఆత్మను పొందుకొని మేడగదిలోని 120 మంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన యొక్క ఆత్మతో ప్రతి ఒక్కరి ప్రార్థనకి ఆత్మ అక్కడికి దిగి వచ్చిందని చెప్పబడింది పరిశుద్ధ గ్రంథంలో. అలాగా మనం కూడా దేవుడి యందు శ్రద్ధ కలిగి ఆత్మ పొందు వరకు దేవుడు ఆత్మ పొంది అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, అయ్యా నీ కృపను బట్టి
మా ద్వారా జరిగించమని మనం మొరపెట్టుకున్నప్పుడు దైవ సేవకుల ద్వారా మనకి అభిషేకం ఇచ్చి మనల్ని నిలబెడతారని, అలాగే దేవుడైతే ఆది నుండి కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా తన ఆత్మను ఎలాగ కుమ్మరించారు, ఆ ఆత్మ ద్వారా విధంగా ప్రజలు నడిపించారు అనేది స్పష్టంగా మనకు కనబడుతుంది అనమాట. అలాగే మనం కూడా ప్రతి ఆలోచన యందు కూడా దేవుడు ఆత్మను పొందుకునే విధముగా, ఆత్మని ఆహ్వానించే విధముగా, అతనికి నచ్చిన విధముగా మనం ఉండుటకు దేవుడిని ఎప్పుడు కూడా బోజాడుతూ ఉండాలి. అలాగే నా యొక్క ఈ 2 చిన్న మాటలు కూడా దేవుడి వెనుకల్లో దీవింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ప్రభువా తండ్రి, సర్వోన్నతుడా, ఆది కాండమందు తండ్రి నాయన సర్వ సృష్టిని కలుగు చేయుటకు, ఆకారమే లేని దాన్ని ఆకారముగా చేయుటకు ప్రభువా అయ్యా తండ్రి నాయన, నువ్వు ఎంతగానో తండ్రి నాయన ఒక్కొక్క క్రమబద్ధీకరంగా నువ్వు తండ్రి ఒకరోజొకటి భూమి ఆకాశాలు సమస్తము సృష్టించిన గొప్ప దేవుడివి, నీకు వందనాలు. భూమి ఆకాశాలు ఎలాగైతే సృష్టించున్నావో మానవుని కూడా తండ్రి నాయన యేసయ్య నీ పక్కటెముకను తీసి తండ్రి అయ్యా పురుషుని తయారు చేసిన విధానాన్ని బట్టి నీ ఆత్మ ద్వారా తండ్రి నాయన నింపబడిన వ్యక్తులుగా నిలబెట్టుటకు తండ్రి నాయన నువ్వు ఎంతగానో తండ్రి కృప చూపించి ఉన్నావు. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన యేసయ్య. అపోస్తుల టైంలో కూడా నీ పరిశుద్ధాత్మను క్రమించిన విధానాన్ని బట్టి నీకు వందనములు అయ్యా. మేడగదిలో 120 మంది ఆత్మను పొందుకొని ప్రభువా తండ్రి నాయన అన్య భాషల్లో తండ్రి నాయన ప్రార్థన చేసిన ఆత్మను పొందుకున్నారు ప్రభువా. అలాగే ప్రభువా తండ్రి నాయన యేసయ్య ఈ యొక్క రోజున తండ్రి నాయన ప్రభువా ఎవరైతే తండ్రి నాయన నీ ఆత్మను పొందుకోవాలని ప్రభువా అయ్యా తండ్రి నాయన నీ వైపు చూస్తున్నారో ప్రభువా వాళ్ళందరికీ కూడా తండ్రి నాయన నీ కృప ద్వారా తండ్రి నాయన క్రమబద్ధీకరణగా చేసి ప్రభువా నీ ఆత్మ కుమ్మరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నా ప్రాణ శరీరం నీకే అర్పించుచున్నానయ్యా. నీ ఆత్మవరములతో నన్ను అలంకరించుమయ్యా. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా 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 నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా.